మా ఊరి పచ్చని పొలాలండి. మనం ఊర్లో ప్రశాంతతను వెతుక్కోవాల్సిన పని లేదు. ప్రశాంతతే మనకి వెతుక్కుంటూ వస్తది. పచ్చని చేలు, పచ్చని చెట్లు, చిన్న చిన్న జిల్లేడి చెట్లు, వరి పొలాలు, దూరంగా కనిపించే నిద్రగన్నేరు చెట్లు, తాడి చెట్లు, రోడ్డు పక్కన గరిక ఎంతో అందంగా కనిపిస్తా ఉంటది. మనకిక్కడ మట్టి వాసనలో ఉన్నటువంటి ప్రశాంతత మరి ఎక్కడా రాదు మనకి. మీరు చూస్తున్నంత దూరంలో పచ్చదనం కనబడతా ఉంటే మనసుకు కలిగే ఆహ్లాద వాతావరణం అది వేరే లెవెల్లో ఉంటది. చిన్నప్పుడు ఆడుకున్న గట్లు, పొలాల్లో ఏరుకున్న పరిక, అది సేటు ఇంటికి తీసుకెళ్లి అమ్మి అతనిచ్చిన ₹1 జీడీలు, బిళ్ళలు, మిగిలిన డబ్బులతో సినిమాలు, ఇవన్నీ జ్ఞాపకం వస్తే మన ప్రశాంతతని ఎంత కోల్పోయామా అని మనకి అనిపిస్తూ ఉంటది. ఈ బిజీ జీవితంలో ఎప్పుడైనా మనకి ఖాళీ దొరికినప్పుడని కాదు, ఖాళీ చేసుకుని మన ఊరికి వెళ్ళి రావాలని అనిపిస్తూ ఉంటది. ఈ పచ్చని పొలాల్లో విహరించాలని, ఆ చెరుకు పొలాల్లో చెరుకు కోసుకొని తినాలని మనసు ఊవిళ్ళూరుతూ ఉంటది. ఆ చెట్ల నీడల్లో ఆడుకున్న కోతి కొమ్మచ్చి ఆటలు, కాలువల్లో చేసిన స్నానాలు, ఇవన్నీ మన మనసుకి తలుచుకుంటా ఉంటే ఎంతో ప్రశాంతత ఇస్తది. ఇవి మనకి ఎన్ని నగలతో సమానమైన చిన్నప్పటి జ్ఞాపకాలు, పల్లెటూరి విశేషాలు మనకి మనసుల్లో ఎప్పుడూ మెదులుతానే ఉంటాయి. కనిపించే చెరువుల్లో స్నానాలు, గుడి ఆవరణలు, మసీదు ఆవరణలు, చర్చి ఆవరణలు, ఏదైనా గాని మనకి ఆట స్థలాలే. చక్కగా ఆడుకోవటమే మన పనిగా ఉండేది. చదువుకి ఆటలకి సమానంగా వాల్యూ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు చదువే ముఖ్యం. ఆటపాటల అస్సలు పనే లేదు. అందుకనే ఇప్పుడు పిల్లలు అలా కుంభకర్ణుల్లాగా తయారవుతున్నారు. మట్టి రహదారులు మనకి చెప్పులు లేకుండా తిరిగిన రోజులు. ఇది కదా మన ఊరంటే. ఏమంటారు?